కర్ణాటక సీఎం సిద్దిరామయ్య పాకిస్తాన్లో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయాడు. అక్కడ టీవీ ఛానల్స్ సోషల్ మీడియాలో సిద్దిరామయ్యని ఒక హీరోగా చూపిస్తున్నారు. అదేంటి మన శత్రు దేశమైన పాకిస్తాన్ కర్ణాటక సీఎం ని ఎందుకు పొగుడుతున్నారని షాక్ లో ఉన్నారా? అసలేం జరిగిందంటే రీసెంట్ గా పహల్గామ్ లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ కి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తుంది. ఆల్మోస్ట్ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణమే ఉంది. కానీ మన కర్ణాటక సీఎం సిద్దిరామయ్య మాత్రం పాకిస్తాన్ తో యుద్ధం వద్దు, శాంతి మాత్రమే కావాలి అని అంటున్నాడు. అందుకే పాకిస్తాన్ మీడియా సిద్దిరామయ్యను పొగడ్తలతో ముంచేస్తున్నారు. అయినా ఇదెక్కడ సెక్యులరిజం సిద్దిరామయ్య గారు? అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు మన దేశంలో 26/11 ముంబై అటాక్స్ చేసిన, ఇండియన్ ఆర్మీ మీద పుల్వామా లాంటి దాడులు చేసిన, రీసెంట్ గా పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ చేసిన మనం మాత్రం శాంతి మనశ్శాంతి అంటూ ఎలాంటి అటాక్స్ చేయకుండా కూర్చోవాలి. కానీ వాళ్ళు మాత్రం దాడులు చేసి భారతీయులు చంపుకుంటూ పోతారు. ఆల్రెడీ పాకిస్తాన్ లాంటి న్యూస్ ఛానల్స్ లో డిబేట్స్ లో ఇండియాలోనే అరుంధతి రాయ్, మమతా బెనర్జీ, కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే లెఫ్ట్ పార్టీ లాంటి వాళ్ళు ఎంతో మంది పాకిస్తాన్ సింపథైజర్స్ ఉన్నారని చెబుతున్నారు. అంటే పాకిస్తాన్ ప్రజలకు తెలుసు యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ కి సపోర్ట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారని. అయినా సరే ఇక్కడ సెక్యులర్ ముసుగులో ఉండే గొర్రెలకు మాత్రం ఇది అర్థం కాదు. ఫస్ట్ భారతదేశ ప్రభుత్వం మన దేశంలో ఉండే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా చైనా సపోర్టర్స్ ని గుర్తించి వాళ్ళని ఆ దేశాలకు పంపించేస్తే ఈ దేశానికి పట్టిన దరిద్రం సగం పోయిద్ది. జై హింద్.